హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐఎమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము థైరాయిడ్ గురించి మాట్లాడదాం. సో థైరాయిడ్ అంటే మన నెక్ దగ్గర ఉండే ఒక గ్లాండ్ అనమాట. ఈ గ్లాండ్ అనేది T3 అండ్ T4 అనే ఒక టూ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఎనర్జీ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అనేది చూడటం. సో ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి కదా. ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీ బాడీలో ఎక్కడ ఎంతకు ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ ఇస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేది మన థైరాయిడ్ గ్లాండ్ అనమాట. సో ఆ థైరాయిడ్ గ్లాండ్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఎనర్జీ కన్వర్షన్లో కూడా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్లో కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ థైరాయిడ్ ఎందుకు డిస్టర్బ్ అవుద్ది, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి థైరాయిడ్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. యా. సో అండ్ ఈ థైరాయిడ్కి లైఫ్ స్టైల్కి ఉన్న కనెక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్పెషల్లీ మోడర్న్ హ్యాబిట్స్ అనేవి థైరాయిడ్ ఫంక్షన్ని డైరెక్ట్గా డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ డిస్ఫంక్షన్ రావడము, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనే ఒక డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతున్నాయి. అండ్ చిన్న చిన్న చేంజెస్ చేసినా మనం మంచి యూనో హార్మోనల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయొచ్చు, మన థైరాయిడ్ని ప్రాపర్గా ఫంక్షన్ చేపించవచ్చు. సో లెట్ అస్ అండర్స్టాండ్ కీ ఫ్యాక్టర్స్. ఈ పర్టికులర్ థైరాయిడ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేసి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మనకున్న డిఫరెంట్ జాబ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ వల్ల మనం 8+ అవర్స్ ఒకే దగ్గర కూర్చోవడము, దానివల్ల ఏమవుతుందంటే మెటబాలిజం అనేది తగ్గుతుంది అనమాట. సో దానివల్ల థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ స్క్రీన్ టైం. సో ఎక్కువసేపు స్క్రీన్ టైం చూడడం వల్ల ఆబ్వియస్లీ మన సిట్టింగ్ అవర్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ రెడ్యూస్డ్ క్యాలరీ బర్న్. సో లో ఎనర్జీ ఎక్స్పెండిచర్ సిగ్నల్స్ థైరాయిడ్ టు స్లో డౌన్. సో చాలా మంది తక్కువ అంటే డైట్ పేరుతో తక్కువ తింటం చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ప్రాపర్గా బాడీకి అందదు అనమాట. అండ్ ఫీమేల్స్కి ఈ థైరాయిడ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి. సో ఫస్ట్ రీజన్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెకండ్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ అనమాట. సో క్రానిక్ స్ట్రెస్ అంటే డే ఇన్ అండ్ డే అవుట్ ఎవ్రీడే స్ట్రెస్ ఉంటే అది మన బాడీకి కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఈ థైరాయిడ్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తాయి అనమాట. అండ్ ఎస్పెషలీ స్ట్రెస్ వల్ల మన స్లీప్ కూడా ప్రాపర్గా డిస్టర్బ్ అవుతుంది, అంటే తక్కువ నిద్రపోవడం, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటం, ఇది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి హైపోథైరాయిడ్ అనే ఒక ఇష్యూ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఎనర్జీ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు అనమాట. సో స్ట్రెస్ అనేది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి న్యూట్రిషన్ గ్యాప్స్. మనం తీసుకున్న ఫుడ్లో కొన్ని న్యూట్రిషనల్ గ్యాప్స్ రావడం, ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్లో చాలా వరకు న్యూట్రియంట్స్ అనేవి ఉండవన్నమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మన టేస్ట్ కోసం జనరల్గా మనకు దొరికేవన్నీ కూడా మన టేస్ట్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి, అంటే ఎక్కువ టేస్ట్ ఉండేవే తయారు చేస్తారు. దాంట్లో న్యూట్రియంట్స్ ఆబ్వియస్గా తక్కువ ఉంటాయి. సో క్రాష్ డైట్స్. సో చాలామంది డైట్ అనే పేరుతో స్పెసిఫిక్ ఫుడ్స్ ఏం తింటాము, ఓవరాల్గా న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల కూడా ఈ హార్మోన్లు అనేది ఇంపాక్ట్ అవుతుంది, థైరాయిడ్ ఇంపాక్ట్ అవుతుంది. సో క్రిటికల్ న్యూట్రియంట్స్ ఇప్పుడు అయోడిన్ అవ్వచ్చు, సెలీనియం అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు. సో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట థైరాయిడ్లో. నెక్స్ట్ మీల్ స్కిప్పింగ్, ఇర్రెగ్యులర్ ఈటింగ్స్. ఈ జాబ్స్ వల్ల అవ్వచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వల్ల మీల్ స్కిప్ చేయడము, తక్కువ తింటాము, తిన్న ఫుడ్లో కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాము, వీటన్నిటి వల్ల కూడా మన థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ షుగర్ డిస్ట్రప్షన్ కూడా జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ వల్ల కెఫైన్ అనేది, కాఫీ అనేది మల్టిపుల్ టైమ్స్ తీసుకోవడం, దానివల్ల మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇంపాక్ట్ అవుద్ది. సెకండ్ థింగ్ వచ్చేసి షుగర్ స్పైక్స్. సో ఇప్పుడు మనం ఆ, నేను చెప్పినట్టు టేస్ట్ కోసం జనరల్గా టేస్ట్ ఉందంటేనే దాంట్లో షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ T3 ఏదైతే నేను చెప్పాను కదా, థైరాయిడ్ రిలీజ్ చేసే T3 హార్మోన్ డిస్టర్బ్ అవుద్ది. అండ్ గట్ మైక్రోబ్ కూడా డిస్టర్బ్ అవుద్ది. గట్ మైక్రోబ్ అంటే మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా. మనం జంక్ ఫుడ్ ఏమైనా తిన్నాం అనుకోండి, ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి గట్ హెల్త్ ఇంపాక్ట్ అవుద్ది. ఈ గట్ హెల్త్ అనేది థైరాయిడ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది, ఎందుకంటే 20% ఆఫ్ థైరాయిడ్ కన్వర్షన్ హ్యాపెన్స్ ఇన్ గట్. సో గట్ హెల్త్ మంచిగా లేకపోయినా సరే థైరాయిడ్ అనేది ఇంపాక్ట్ అవుద్ది. సో థర్డ్ రీజన్ వచ్చేసి షుగర్ డిస్టర్బ్ చేయడం, అంటే షుగర్ ఎక్కువగా తీసుకోవడం. ఫోర్త్ రీజన్ వచ్చేసి స్లీప్ డిప్రైవేషన్ అండర్మైన్స్ థైరాయిడ్ ఫంక్షన్. సో లెస్ దాన్ 7 అవర్స్ ఉండటము, సర్కాడియన్ రిథమ్ ఫాలో అవ్వకపోవడం. సర్కాడియన్ రిథమ్ అంటే ఒక మన నేచర్కి ఒక రిథమ్ ఉంటుంది అనమాట. అందుకే ప్రీవియస్లీ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 5 o'clock 6 o'clockకే యూనో పీపుల్ యూస్ టు స్లీప్, అండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసేవాళ్ళు. అంటే తో పడుకొని సన్సెట్తో పడుకొని సన్ రైజ్తో లేవడము. సో దాన్ని సర్కాడియన్ రిథమ్ అంటాము. ఇది ఇప్పుడు చాలా మందికి ఉండట్లేదు. అట్ ది సేమ్ టైం అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఏమవుతుందంటే
ఈ కార్టిజాల్ అనే ఒక హార్మోన్, అంటే కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్, ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన హార్మోన్లో డిస్టర్ప్షన్ జరిగి థైరాయిడ్ డిస్టర్ప్షన్ జరుగుతుంది. నెక్స్ట్ మెటబాలిక్ స్లో డౌన్. ఎప్పుడైతే మనం తక్కువ ఫుడ్ తింటామో బాడీ ఏం చేస్తుందంటే, క్రిటికల్ ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని, హార్ట్ బీట్ అవ్వచ్చు, కిడ్నీస్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, ఈ క్రిటికల్ ఫంక్షన్స్ కోసం మనం తక్కువ తీసుకున్న ఫుడ్ సేవ్ చేసుకొని ఓవరాల్గా మన బాడీకి ఎనర్జీ ఇవ్వదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన బాడీ నీరసం అయిపోతుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఇమ్యూన్ డిస్ఫంక్షన్. సో దీనివల్ల కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అవ్వడం వల్ల కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూనిటీ మన మీదే దాడి చేయడం. సో అది రెమోటైడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. సో ఇప్పుడు చాలా వరకు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఆ, దీనికి వన్ ఆఫ్ ద రీజన్ స్లీప్ డిస్రప్షన్. సో ఇవి ఫ్యూ రీజన్స్ అన్నమాట మీ థైరాయిడ్ ఎందుకు ప్రాపర్గా ఫంక్షన్ అవ్వట్లేదు, వాటికున్న రూట్ కాజెస్. ఓకే. సో ఐ హోప్ ఐ హావ్ యాడెడ్ సమ్ వాల్యూ. సో రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్. థ్యాంక్ యూ.